హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. చాప్టర్ వచ్చేసి జీవ వైవిధ్యత సంరక్షణ. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో 106వ జాతీయ పార్కుని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రైమేనా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3. 2023 నాటికి జాతీయ పార్కులు 106. 2023 మే నాటికి వైల్డ్ లైఫ్ శాంక్చురీలు 573. 2023 మే నాటికి బయోస్పియర్ రిజర్వ్ 18. అంటే ఇక్కడ జాతీయ పార్కులు కనుక చూసినట్లయితే 106 అండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీలు 573. బయోస్పియర్ రిజర్వ్లు కనుక చూసినట్లయితే 18. అంటే 2023లో కనుక చూసినట్లయితే జాతీయ పార్కులు 106 ఉన్నాయి. నెక్స్ట్ 2023 నాటికి మే నాటికి కనుక చూసినట్లయితే వైల్డ్ లైఫ్ శాంక్చురీలు 573. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్లు 18 కలవు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పిస్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ సరే అండి, ఇక్కడ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి, హిమాచల్ ప్రదేశ్. ఎక్కడండి? పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. జీవ వైవిధ్య సంరక్షణలో ఇమిడి ఉన్న అంశాల దృష్ట్యా ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అంతరించే ప్రమాదంలో ఉన్న జాతులను గుర్తించి వాటిని పునఃస్థాపితం చేయక ప్రణాళికలు రూపొందించాలి. ఇది సరికాని దానిగా గుర్తించడమైనది. అంటే అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి జాతులను గుర్తించాలండి. గుర్తించి వాటిని పునఃస్థాపితం చేయక ప్రణాళికను రూపొందించడం దీనిలో ఈ జీవ వైవిధ్య సంరక్షణలో ఇమిడి ఉన్న అంశాల దృష్ట్యా సరికాని దానిగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు మరియు అభయారణ్యాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1, 4 మాత్రమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 566 అభయారణ్యాలున్నాయి. నెక్స్ట్, దేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన పక్షుల అభయారణ్యము తమిళనాడులోని వేదాంతంగల్ పక్షి సంరక్షణ కేంద్రం అని చెప్పేసి చెప్పడమైంది. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు మరియు అభయారణ్యాలకు సంబంధించి సరైన ఏంటి అంటే ప్రజెంట్గా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా 586 అభయారణ్యాలు ఉన్నాయి. నెక్స్ట్, దేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన పక్షుల అభయారణ్యము తమిళనాడులోని వేదాంతంగల్ పక్షి సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వర్షపు నీటిని నిల్వ ఉంచడాన్ని చట్టబద్ధం చేసిన మొదటి రాష్ట్రము ఏది?
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. వర్షం నీటిని నిల్వ ఉంచడాన్ని చట్టబద్ధం చేసిన మొదటి రాష్ట్రం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తడి నేలలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 3. భారతదేశంలో మొత్తం చిత్తడి నేలలు 75. నెక్స్ట్ భారత్లో అతి చిన్న చిత్తడి నేల రేణుక. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో మొత్తం కనుక చూసిన టోటల్గా చూసినట్లయితే చిత్తడి నేలలు 75 కలవు. భారత్లో అతి చిన్న చిత్తడి నేల రేణుక. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 3. దేశంలో మొత్తం టైగర్ రిజర్వులు 53. నెక్స్ట్ 53వ టైగర్ రిజర్వ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్. మొదటి టైగర్ రిజర్వ్ ఏంటనంటే జిమ్ కార్బెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రపంచ పులుల దినోత్సవంగా ఏ రోజును ప్రకటించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, జూలై 29. ఆన్సర్ జూలై 29. జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవంగా ప్రకటించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, టైగర్ రిజర్వుల గురించి ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. విస్తీర్ణంలో పెద్ద టైగర్ రిజర్వులు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ విస్తీర్ణంలో చిన్న టైగర్ రిజర్వ్ నమేరి టైగర్ రిజర్వ్. ఏ రిజర్వులు అంటే విస్తీర్ణంలో కనుక చూసినట్లయితే పెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ చిన్న టైగర్ రిజర్వ్ కనుక చూసినట్లయితే నమేరి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన భారతదేశ రక్షిత ప్రాంతాలు మరియు అవి నెలకొన్న రాష్ట్రాల దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3 మాత్రమే. సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం అసోం. అయితే భారత రక్షిత ప్రాంతాలు మరియు అవి నెలకొన్న రాష్ట్రాల దృష్ట్యా సరికానిది ఏంటి అని అంటే సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం కనుక చూసినట్లయితే ఇది అస్సాం అండి. అస్సాంలో లేనిది అని చెప్పేసి గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్ట మేక తలపిట్ట ఏ రాష్ట్రం యొక్క అధికారిక పక్షి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రాజస్థాన్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్ట మేక తలపిట్ట ఏ రాష్ట్రం అంటే ఇది రాజస్థాన్ రాష్ట్రం యొక్క అధికారిక పక్షిగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సుందర్బన్ నేషనల్ పార్క్కి యునెస్కో గుర్తింపు ఏ సంవత్సరము లభించింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1987. సుందర్బన్ నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే 1987లో గుర్తింపు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ముర్లెస్ నేషనల్ పార్క్ ఏ దేశంలో సరిహద్దు పంచుకుంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్,
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 4 మాత్రమే. దీనిని ఇక్కడ ప్రాంతీయంగా రిడ్వాస్ అని పిలుస్తారు. ఏమండి, రిడ్వాస్ అని పిలుస్తారు. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి సరికాని వాక్యాలు ఏంటి అంటే దీనిని ఇక్కడ ప్రాంతీయంగా రిడ్వాస్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్లకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2, 3 మాత్రమే. కోర్ జోను మానవ కార్యకలాపాలు నిషిద్ధము. నెక్స్ట్, తటస్థ మండలం పరిశోధనల నిమిత్తము శాస్త్రవేత్తలను మాత్రమే అనుమతిస్తారు. నెక్స్ట్, పరివర్తన మండలము కోర్ జోన్ ఏంటండి, మానవ కార్యకలాపాలు నిషిద్ధము కోర్ జోన్లో. నెక్స్ట్, తటస్థ మండలంలో పరిశోధనల నిమిత్తము శాస్త్రవేత్తలను మాత్రమే అనుమతిస్తారు. పరివర్తన మండలము టూరిస్టులకు అనుమతి, హోటల్స్ నిర్మాణము, గిరిజన నివాసాలు మరియు వారి కార్యకలాపాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వులు మరియు అవి ఏర్పాటైన సంవత్సరాల దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 4 మాత్రమే. శేషాచలం 2012. ఈ శేషాచలం 2012 అంటే ఈ బయోస్పియర్లు కనుక చూసినట్లయితే 2012లో ఇది ఏర్పాటు కానిదని చెప్పేసి గుర్తించడం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఇటీవల వార్తల్లో కనిపించిన గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. గిండి నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే ఇది తమిళనాడు రాష్ట్రంలో కలదు. నెక్స్ట్, చిరుతను వన్యప్రాణుల సంరక్షణకు తిరిగి తీసుకురావడానికి భారతదేశము ఏ దేశంలో అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, నమీబియా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బాంధవ్గర్ ఫారెస్ట్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ డి అండి, మధ్యప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, బాంధవ్గర్ ఫారెస్ట్ రిజర్వ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రెడ్ డాటా బుక్ను నిర్వహించే వ్యవస్థను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, IUCS. IUCS అను వ్యవస్థ ఈ రెడ్ డాటా బుక్ను నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రము ఏ పర్వత శ్రేణిలో కలదు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆరావళి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం కనుక చూసినట్లయితే ఇది ఆరావళి పర్వత శ్రేణిలో కలదు. ఈ క్రింది వాటిలో పవిత్ర అడవులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1, 2 మాత్రమే. పవిత్ర అడవులకు సంబంధించినవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మతపరమైన నమ్మకం వల్ల గిరిజనుల చేత సంరక్షించే అడవులు. పవిత్ర అడవులు ఎక్కువగా గల రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, పవిత్ర అడవులు కనుక చూసినట్లయితే ఎక్కువగా హిమాచల్ రాష్ట్రంలో ఉంటాయి.
అయితే మతపరమైన నమ్మకం వల్ల గిరిజనుల చేత సంరక్షించే అడవులు పవిత్ర అడవులుగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, 1, 2 మాత్రమే. అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇక్కడ ప్రాజెక్ట్ ఎలిఫెంట్కి సంబంధించి సరైనవి ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. 2, దేశంలో ఏనుగుల సంరక్షణకు ప్రారంభించిన ముఖ్య కార్యక్రమము గజెట్ ప్రజ. నెక్స్ట్ ఏనుగుల రక్షక ప్రాంతాలను 3 భాగాలుగా విభజించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ప్రాజెక్ట్ ఎలిఫెంట్కి సంబంధించి సరైనవి ఏంటి అంటే ఇక్కడ దేశంలో ఏనుగుల సంరక్షణకు ప్రారంభించిన ముఖ్య కార్యక్రమం ఏంటి అంటే గజెట్ ప్రజ. నెక్స్ట్ ఏనుగుల రక్షణ ప్రాంతాలను 3 భాగాలుగా విభజించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1, 2, 3 మాత్రమే. అంటే సంకోష్ ప్రాజెక్ట్ ఇది ఇండియా భూటాన్, తనక్పూర్ ఇండియా నేపాల్. సంకోష్ ప్రాజెక్ట్ ఇండియా భూటాన్, తనక్పూర్ ఇండియా నేపాల్, పంచేశ్వర్ ఇండియా నేపాల్. నెక్స్ట్ మహాకాళి ప్రాజెక్ట్ ఇది బీహార్ నేపాల్. ఇవి అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి సరైన వాటిగా గుర్తించడమైంది. అంటే సంకోష్ ప్రాజెక్టు కనుక చూసినట్లయితే ఇండియా భూటాన్, తనక్పూర్ ఇండియా నేపాల్. నెక్స్ట్ పంచేశ్వర్ అంతర్జాతీయ ప్రాజెక్టు ఇండియా నేపాల్. నెక్స్ట్ మహాకాళి ప్రాజెక్ట్ ఇది బీహార్ నేపాల్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.